2% రిజర్వేషన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీస్ మద్దతు ఇవ్వడం మేము ఒక బీసీగా చాలా ఆనందపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏ చిత్తశుద్ధితోనైతే 42% కామారెడ్డి మీటింగ్లో ప్రామిస్ చేసిన ప్రకారంగా 42% రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో ఆమోదపరిచి ఆల్ పార్టీస్ నొప్పించి ఆ బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం బీసీల దురదృష్టము. దాంతో ప్రకారంగా మళ్ళా ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ బిల్లు పెట్టి అది మళ్ళీ గవర్నర్ దగ్గర కూడా గవర్నర్ గారు ఆపి పెట్టుకోవడము అది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి మద్దతుగా మేము టీఆర్ఎస్ పార్టీని మద్దతు ఇచ్చినాము. ఇవాళ పెద్ద విడ్డూరం ఏంటంటే బీజేపీ పార్టీ కూడా మీ బంద్కు మేము మద్దతు ఇస్తున్నందుకు మేము బీసీ సంఘాలుగా బీసీ ప్రజలుగా మేము చాలా ఆనందిస్తున్నాము. కానీ మీకు మీరు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో, ఎంపీలు ఎంతమంది, 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎంపీలు ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది రాజ్యసభకు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చిత్తశుద్ధితోని బీసీలకు న్యాయం చేయాలనుకుంటే, బీసీలకు మద్దతు చేయాలనుకుంటే మీరు చిత్తశుద్ధితోని మా కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారి దగ్గరకు వచ్చి మీరు మా సీఎం గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ నెల రోజులు కాదు 6 నెలలైనా ఢిల్లీలో కూర్చొని మోడీ ఇంటి ముందల 10 లక్షల మంది కార్యకర్తలు ఆల్ పార్టీస్ కార్యకర్తలను తీసుకొని పోయి ఢిల్లీలో గల్లీని దిగ్బంధనం చేసి కంపల్సరీ ఈ బిల్లుని పాస్ చేయించాల్సిన బాధ్యత ఆల్ పార్టీస్ మీద ఉన్నది. నా మనసుకు పూర్తిగా నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు ఈ బిల్లుని మీరు మద్దతు తెలుపుతా అన్నారు కదా, మీ చిత్తశుద్ధి ఉంటే మీరు రండి. సెంటర్లో ఉన్నది ఈరోజు మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. మీరందరు కలిసి మాతో పాటు మీరు ఢిల్లీకి వచ్చి ఈ బిల్లుని పాస్ చేయించాల్సిన బాధ్యత ఇప్పుడు 90% ఈరోజు బీజేపీ పార్టీ మీద ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు మేము ఏదో బంద్కు పిలుపునిస్తున్నామని కాదు, మీరు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళతో పాటు టీఆర్ఎస్ నాయకులు కూడా చిత్తశుద్ధితో ఉంటే బీసీలకు న్యాయం చేయాలనుకుంటే మీరు రండి. మాతో పాటు కలిసి మీరు ఢిల్లీకి రండి. ఢిల్లీలో మీతో పాటు మా ముఖ్యమంత్రి గారిని మేము బీసీ సంఘాలందరం ఇది 42% రిజర్వేషన్ బిల్ చట్టబద్ధత కాకుండా మీరు పార్టీ నుంచి, అంటే నా పర్సనల్ ఒపీనియన్, పార్టీ నుంచి 42% రిజర్వేషన్ మనం ఇస్తా అని చెప్పి ఎలక్షన్ పోతే మాత్రం ఆల్రెడీ ఇప్పటికే ప్రజలలో అసలు ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఆగినాం 2 సంవత్సరాలు ఆగినాం, ఇంకా ఏడాది ఆగినా కూడా ఈ బిల్లు అమలు చేసి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇంతగానో మద్దతు చేసిన మా సీఎం గారికి, మా అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మద్దతు తెలిపిన ఆల్ పార్టీస్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.